మాది కరీంనగర్ జిల్లా కరీంనగర్ శంకరపట్నం మండలం లింగాపూర్ విలేజ్ మానకొండూరు కాన్స్టిట్యూషన్ మాది. మా సమక్ష ఏంటంటే దాసారం విలేజ్లో బ్యాటరీల కంపెనీకి 150 ఎకరాల భూమి అయింది. అందులో మాది ఎనమడుగురు కూలి పేదలది మనిషికి 1 ఎకరన్నర భూమి అయింది. ఆ భూమి అయిందని మేము తిరిగితే వాళ్ళు ఏం చేస్తారు, ఎమ్మెల్యే పట్టించుకోవాలి. ఎమ్మెల్యే తిరిగి ఒక లెటర్ ఇచ్చిండు రసమై బాలకృష్ణ. ఒక లెటర్ ఇచ్చిన ఆ లెటర్ పట్టుకుని ఎంఆర్ఓ దగ్గరకు పోతే ఎంఆర్ఓ పనిచేయడు, కొన్ని కలెక్టర్ సాబ్ పనిచేయడు. ఇప్పటికైనా తక్షణమే ఈ ప్రభుత్వం కూడా మా పేద కూలీలది భూమి పోయినందుకు మాకు నష్టపరిహారం కల్పించి మాకు ఆదుకోవాలని మా యొక్క విన్నపం. ఇంతకుముందు ఎమ్మెల్యే చెప్పిన ఇప్పుడు కవంపల్లి వచ్చిండు, ఆయన చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు ఎన్నో పనులు అయినాయి. ఇంతకుముందుకు ఎన్నో పనులు అయినాయి. ఆ హరీష్ రావు వాటిలో పోతే చూద్దాం అన్నాడు కానీ ఏం నాడు పని చేయలే. హరీష్ రావు పేరుకే డబ్బులు చుట్టారు, నేను చేస్తాను అని చెప్తాను కానీ పని మాత్రం తిప్పించి ఆఫీసులో వస్తుంటే తిప్పించుకొని పంపించిండు తప్ప ఎలాంటి రూపాయి పని చేయరు. నేను పని చేసిన 6 గ్యారంటీలు నేను మాట్లాడతాను, నేను ప్రజలమని ఉంటా అని మాట్లాడతాను కానీ ఎలాంటి రూపాయి పని చేయరు. అబాండాలు వేస్తుండే తప్ప వాడు ఆయమన్న మంత్రే కాదు. హరీష్ రావు అంటాడు వేస్ట్ మంత్రి, ఎవరికి పని చేయలేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో వినోద్ కుమార్ మళ్ళీ మాకు పని ఖచ్చితంగా పడుతామని డైరెక్ట్ మేము పనిచేస్తాం. అంటే మీ దగ్గర ఎమ్మెల్యే దగ్గరికి ఇట్లా ఎప్పుడు పోలేదు? మళ్ళీ సమస్య ఉంది మరి 190 జరవైనాం. ఏమన్నారు మరి? రసమై బాలకృష్ణ దగ్గరికి 190 జరగపోతే చెప్తాను అంటాడు కానీ పని చేసింది అయితే లేదు. హరీష్ రావు దగ్గర పెట్టినా ఇంతకు మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేటకు ఒక 10 కోట్లు జరవైనాడు. ఫోన్లో మాట్లాడి నేను చెప్తున్నాను, ఫోన్లో చూద్దాం మాట్లాడి ఆయనతోటి పని చేస్తాను తప్ప అనడే తప్ప కానీ పని చేసిన అయితే లేదు. మరి ఇప్పుడు మీ సమస్య లోపల చెప్పిరా? మరి మా సమస్య లోపల చెప్పినాము. ఇప్పుడు వెంటనే ఇప్పుడు జిల్లా కలెక్టర్ రాసిండు. జిల్లా కలెక్టర్ ఇప్పటికంతా స్పందించి పనిచేయాలని మేము ఈ ప్రభుత్వంలో మేము బాగుపడాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏమన్నారు మరి? ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా మీకు చెప్పిరా ఇట్లా ఫోన్ చేస్తాము మీకు ఈ సమస్య ఈ సమక్ష వినా నీకు వెంటనే సమస్యను పరిష్కారం చేసి నీకు ఫోన్ చేస్తామని చెప్పారు. లోపల చెప్పిరా మరి? హరీష్ రావు ఇట్లా చేసిండు, వాళ్ళు ఇట్లా ఎన్ని సంవత్సరాల నుండి ఇబ్బంది పెట్టారు మమ్మల్ని, మీరు కూడా అట్నే చేస్తారా అని చెప్పిన. మీరు వాళ్ళకి అయితే మీకు సుతం మళ్ళీ అదే గతి పడుతుంది అని చెప్పినాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిండు, ప్రజలను కోరుకున్నాడు. ప్రజల ప్రభుత్వం వచ్చింది, ప్రజల ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరగాలి అని చెప్పినాం. ప్రజల ప్రభుత్వంలో పని చేస్తామని చెప్పిండు. ఆల్రెడీ ఈ 6 గ్యారెంటీలు ప్రజలను ముంచనీకే పెట్టారు కానీ దేనికి ప్రయోజనాలు దొంగలు వాళ్ళు దొంగ మాటలు ఒక్క రూపాయి పనిచేయరు. వాళ్ళు ప్రభుత్వం నుండి మంత్రి పనిచేయరు, కేటీఆర్ పనిచేయలేదు, హరీష్ రావు పనిచేయలేదు. మన గంగులకు వరకు కుండతో పొద పెట్టుకొని ఎవరికి ₹1 పనిచేయరు. రేషన్ కార్డు అంటే రేషన్ కార్డులో పిల్ల పుట్టిందంటే పిల్ల నాకు నాన్న ఎక్కించుకుందంటే ఆప్షన్ ఇయ్యరే. నెలగానే ఇంకా ప్రభుత్వం వచ్చి నెల కాకముందుకే 6 గ్యారెంటీలు అంటే చేస్తాడు. చేస్తాడు 2 హామీలు చేసే రేపు 28 తారీఖు నాడు గ్యాస్ ఇస్తాడు. మహిళలకు గ్యాస్ 500కి గ్యాస్ ఇస్తాడు. ఇంకేం కావాలి? దళిత బంధు అయినా పెట్టారు. దళిత బంధు ఒకటి లేదు. దళిత బంధు ఒక ఉదరాకి ఇచ్చిండు, ఉదరాలనే పెద్ద చేసిండు. లేని మాత్రం అందరూ ముంచిండు, భూములు కబ్జాలు చేసుకున్నారు. ఇలా ఇంకెవరు రసమై బాలకృష్ణ ఏం లేను 100 ఎకరం పూజా పంచి పామోజు కట్టుకున్నారు గుండారంలో. అదే బాధ ఉంటుంది లేనివాడికి కానీ ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జా కోరేది అయింది కానీ వాని పార్టీలో బతికింది కానీ వితౌట్ రోడ్డు బతకలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో లేనోని గుర్తించి పనిచేయాలని కోరుకుంటాను. ఈ ప్రభుత్వం 6 నెలల కన్నా ఎక్కువ ఉంటుందని చెప్పి చాలా మంది అంటున్నారు. ఏ విధంగా చూడవచ్చు మనం దీన్ని? 5 సంవత్సరాలు మళ్ళీ 10 ఏళ్ళు చేస్తాం ఇదే ప్రభుత్వం. 10 ఏళ్ళు చేస్తాం మళ్ళీ ప్రభుత్వం. ఆనాడు రాజశేఖర రెడ్డి చేసినట్టు ఇప్పుడు చేస్తారు, పనులు చేస్తారు. 10 ఏళ్ళు చెబుతాడు
అదే అని గ్యారంటీగా వస్తుంది. రైతులు బాధపడుతున్నారు ఇప్పుడు, వాళ్ళ రైతు బంధులు అయిపోయినాయి, గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు అయిపోయినాయి అని చెప్పి. రైతు బంధు వేసారు కదా, ఒక్కొక్కరికి రూపాయి పడ్డ, ఒకరికి 300 పడ్డాయని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. ఏ విధంగా? రైతు బంధు అనేటోళ్ళు గుంట నుండి 30 గుంటల వరకు వేసారు. రేపు 25వ తారీఖు నుండి ఎకరం నుండి 5 ఎకరాల లోపే వరకు వేస్తారు కదా. అది వేయకుండా ఎలాంటివి ఆపలేరు, వేస్తారు ఖచ్చితంగా. అది ఇప్పుడు వీడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు అప్పు చేసిండు. 1,00,000 కోట్లు అప్పు చేసిండు. దళితునికి, పేదోనికి, ఎవరికైనా 1 రూపాయి పని చేసిన ఉంటున్నా, ఇల్లు కట్టి ఉంటున్నా, రేషన్ కార్డు ఇచ్చిన ఉంటున్నా, ఎవరు బతికిండు? మన దొర బతికిండు, మన కమిషన్ బతికింది. మన కమిషన్ తీసుకున్నాడు, ఇక కంచె కట్టుకున్నాడు. ఆ గేట్ అవుతాం నుంచి బయట గిరంగా వచ్చారు. ఎవడన్నా రాలేదు. ప్రజా పాలన వచ్చింది. ప్రజల పాలన వస్తేనే లోపలికి వచ్చినాం. ఆనా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా లోపలికి వచ్చినాం, ఇవాళ చూద్దాం లోపలికి వచ్చినాం. స్వేచ్ఛగా ఉన్నది. ఈ కంచె విషయానికి వస్తే 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టించారు, కేసీఆర్ కట్టేయలే అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వమే ఇప్పుడు అప్పుడు కట్టించింది, ఇప్పుడు తీసేసింది అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కట్టించిండు ఒకటి, మనం అనుకున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి కట్టిస్తే 10 ఏళ్ళ સુધી మీరు వచ్చిండు, ఎందుకు తీశారే? వాడు కట్టిందని మీరు ఎందుకు తీశారే? ఏ బండి సుతం ఇక్కడ ఆగనియరే, ఒక్క బండి సుతం ఆగనియరే, ఒక్క ఆటో సుతం ఆగనియరే, ఒక్క ఆటో సుతం ఇక్కడ ఆగనియరే. ఆయన కట్టించిండు, నువ్వేం చేసినావు? లోపల ఒక్కరిని సుతం రానిచ్చినావు. నీ మంత్రులను రాని మా కొప్పులీశ్వరన్నను అచ్చున్నాడు కూర్చున్నాను పోతే అక్కడి వాడినావు. నీ సీఎం దురహంకారంతో మా అవునాడు బొమ్మంటే కుజి అనుకున్నాడు కొప్పులీశ్వరన్న. అంత స్వేచ్ఛ లేని బతుకులు అయిన వారు అప్పుడు మంత్రిగా ఉండి చూద్దాం, స్వేచ్ఛ లేదు. ఇప్పుడు మరి లోపల మీ సమస్య చెప్పిన తర్వాత మీరు పని చేస్తా అన్నారు, మీకు నమ్మకం ఉన్నదా? మరి నమ్మకం ఉన్నది, గ్యారంటీగా పని అవుతుంది, గ్యారంటీగా పని అవుతుంది. గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇట్లనే చెప్పింది, మరి చేయలే అంటున్నారు. మరి వీళ్ళు కూడా చెప్పుడు మాటలకే సరిపోతుందా అని చెప్పి ఇది వరకు కాంగ్రెస్ హయాంలో చెప్పిన పనులు చేసిర్రు. ఇది వరకు నేనే పని చేసుకుపోయినా. నేను 91 నుండి వస్తాను ఈ ప్రజాభవన్కు. 91 నుండి ఇప్పటి వరకు నేను అప్పుడు ఒక 10 ఏళ్ళు రాలే ఇందుకు, ఒక 10 ఏళ్ళే ఇందుకు రాంది. అప్పటి నుండి అతను ఉన్నాం, పని చేసుకున్నాం, పోతున్నాము. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా 100% చేస్తుంది. ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఇంటి చేయలేదా? ఇల్లు ఇచ్చింది పేదలకు. 500 రూపాయల గడ్డి కట్ట కొనిచ్చింది. 3,000 ఇచ్చింది. 3,000 నుండి 7,000 అయింది. 7,000 నుండి 30,000, 30,000 నుండి 70 అయింది. 70 నుండి 1,00,000 తీసుకొచ్చింది. అప్పుడు ఇచ్చింది ఇంట్లోకి. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా ఇచ్చినోడు ఉన్నాడా? మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.